అయితే ఎఫ్సిఐ నేరుగా కొనుగోలు చేయడానికి ఏమైనా ఆస్కారం లేదా? అంటే ఈ వీళ్ళు ఐకేపీ సెంటర్‌లకు అప్పజెప్తా ఉన్నారు, లేకపోతే ప్రభుత్వానికి డబ్బులు ఇస్తా ఉన్నదని చెప్పి అనుకుంటా ఉన్నారు కదా! ఇప్పుడు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీసీఐ కాటన్ కొనుగోలు చేస్తా ఉంది. సరే అందులో కూడా కొన్ని లోపాలు, లోటుపాట్లు ఉండొచ్చు గాక. కానీ కొంత రైతుకి ఏంటంటే పత్తి పోగానే డబ్బు వచ్చేటువంటి అవకాశం కనబడతా ఉంది. మరి ఇట్లా ఈ ఎఫ్సిఐ నేరుగా కొనుగోలు చేసేటువంటి అవకాశం లేదా? దీనిపైన ఒకసారి మీరు మాట్లాడిన తర్వాత కృష్ణమూర్తి గారితో కూడా మాట్లాడతాం. మీరు చెప్పండి. ఎఫ్సిఐ నేరుగా కొనుగోలు చేయడానికి అంటే ఇక్కడ సిబ్బంది ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటారు కాబట్టి కేంద్రానికి నియంత్రణ తక్కువ ఉంటుంది అనేటువంటి మాటలు ఏమైనా ఉంటాయి చెప్తా ఉంటారు. అది కరెక్టేనా? ఎఫ్సిఐ నేరుగా కొనుగోలు చేసే అవకాశం ఏమైనా ఉందా? ఉంది. ఎందుకంటే గతంలో శ్రీనివాస్ గారని ఎఫ్సిఐ మేనేజర్, కరీంనగర్ మేనేజర్, నా మిత్రుడు మరణించారు, ఇటీవల మరణించారు ఆయన. ఆయనతో కలిసి లోక్సత్తాలో తిరిగిన సందర్భం నాకు తెలుసు. కనుక ఎఫ్సిఐ గతంలో సిసిఐ ఎట్లాగో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎట్లాగ చేసిందో మంచి ప్రశ్న ప్రసాద్ గారు మీరు చెప్పింది. అయితే ఏంటంటే అట్లానే గతంలో ఎఫ్సిఐ కొనుగోలు చేసేది. మీరు చూడండి, ఎఫ్సిఐ గోదాములు ఉండేవి గతంలో. మన రాష్ట్ర ప్రభుత్వ గోదాములు తక్కువ ఉండేవి. ఎఫ్సిఐ గోదాములు ఇప్పటికి కూడా ఉన్నాయి. కనుక ఎఫ్సిఐ డైరెక్ట్ గా కొనుగోలు చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఇప్పుడు విమర్శలు ప్రతి విమర్శలు ఒకరో చేసుకోవడం కాదు. ఇప్పుడు కేంద్రాలు సరిపోవడం లేదు కదా. ఎఫ్సిఐ కనీసం మండలానికి ఒక కేంద్రం పెడితే ఎఫ్సిఐ పనితీరు బాగుంది అనుకోండి, రైతులు ఎక్కడికి వెళ్తారు? అక్కడికి వెళ్తారు కదా. అంటే బ్లాక్ అండ్ వైట్ చూపెట్టాలి. రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పే ఏదైతే సివిల్ సప్లైకి అప్పచెప్తూనే ఎఫ్సిఐకి అధికారులు సిబ్బంది ఉండరు కనుక కొంతవరకైనా పరిమిత కాలంలో పరిమితమైన కేంద్రాలు తెరిచి, కనీసం మండలానికి 1-2 కేంద్రాలు తెరిచి వాళ్ళు మెరుగైన పనితీరు కనిపించారు అనుకోండి, ఆటోమేటిక్ గా అప్పుడు ఏమవుతుందంటే రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం కనపడుతుంది కదా. కేవలం విమర్శలు చేసుకోవడం లాభం లేదు. కనుక ఏం చేయొచ్చు అంటే సిసిఐ ఎట్లా పత్తి కొనుగోలు చేస్తుందో ఎఫ్సిఐ కూడా పూర్తి స్థాయిలో బాధ్యత వహించి మండలానికి 1 కానీ 2 కానీ ఒక 2-3 కేంద్రాలు తెలిస్తే అప్పుడు ఆటోమేటిక్ గా ఇద్దరి మధ్యన పని సారూప్యం తెలుస్తుంది, వరకు పనిలో వ్యత్యాసం తెలుస్తుంది. దాని ద్వారా మంచిగా ఎట్లా చేయొచ్చో ఎఫ్సిఐ ఒక ఆదర్శంగా నిలవాలని నేను అనుకుంటున్నాను. ఆ పని కరెక్టే, మీరు చెప్పిన పాయింట్ కరెక్టే.